కాంచన చీపురుతో పైన ఉన్న ధూళినైతే తుడుస్తూ ఉంటుంది. ఇంతలో తన వీలయితే తప్పిపోయి తన కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కాంచన అయితే అయ్యో! ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ తన వీల్ చైర్‌ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో తన వీల్ చైర్ తన చేతుల్లోని నుండి తప్పుకుపోవటంతో తనైతే కింద పడిపోతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఏం చెయ్యాలి? బాగా నొప్పిగా ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఫోనుని చూసి కార్తీక్‌కి ఫోన్ చేద్దామని చెప్పేసైతే కార్తీక్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఛార్జింగ్ పెట్టేసి జోష్న వాళ్ళ ఇంట్లోనే ఫోన్ వదిలేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో అరే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయరా నాకు బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి ఏంటత్తయ్య ఎందుకు కాల్ చేశారని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ దీప నేను కిందన పడిపోయాను దీప లేవలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అత్తయ్య నేను వస్తున్నాను అత్తయ్య లేకపోతే కార్తీక్ బాబునైనా పంపిస్తాను అత్తయ్య అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేసేస్తూ కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఎందుకు ఇలా వచ్చావని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం అత్తయ్య కింద పడిపోయారంట. తనకి బాగా గాయం అయ్యిందంట. నేను వెళ్ళాలి లేదంటే కార్తీక్ బాబునైనా పంపిస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నువ్వు ఎలా వెళ్ళగలవు? ఇంట్లో బోల్డు పనులున్నాయి కదా! ఆ పనులను నువ్వే చెయ్యాలి. ఎలా తప్పించుకుంటావు? మర్యాదగా లోపలికి వెళ్ళి పనులన్నీ చెయ్యి అని చెప్పేసైతే గట్టిగా గసురుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకైతే ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న కార్తీక్‌ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ జోష్న ఫోన్‌కైతే దీప ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఇప్పుడు నా ఫోన్‌కి ఫోన్ చేస్తుంది. బావకు ఆ విషయం చెప్దామనే అనుకుంటుందో ఏమో! నేను ఎలాగైనా సరే చెప్పనివ్వను. నాకు ఉన్న శత్రువుల్లో ఒకరైనా తగ్గుతారు కదా! అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దీప అయితే చాలా టెన్షన్ పడిపోతూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది.